అలా పిచ్చెక్కిపోయిందన్న. చాలా బాగుందన్న. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. శంకర్ గారు నిజంగా క్రియేటివిటీ అయితే కనబడింది నాకైతే. చాలా అంటే ఆకలితో ఉన్నారని చూపిస్తుంది. ఆకలితో ఎవరున్నారు శంకర్ గారు? నిజంగా చాలా ఆకలితో ఉన్నాడు. ఎందుకంటే చాలా సినిమాలు డిజాస్టర్తో నిలిచినాయి. ఆయనకి చాలా అంటే అవమానాలు ఎదురైనాయి. భారతీయ 2 తీసాడు, అలాంటి పెద్ద డైరెక్టర్ ఇంత ఫ్లాప్ సినిమా తీస్తాడు, అది ఇదని చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అటన్నిటికీ తుడిచిపెట్టే టైము దగ్గర పడింది. తారీఖుతో మొత్తం అన్నీ కూడా లెవెల్ చేసేస్తాడు, లెక్క తేల్చేస్తాడు. తమిళనాడులో కూడా బ్లాక్ బస్టర్ ఉంటుందా? ఖచ్చితంగా. తమిళనాడు ఏంటి మొత్తం వరల్డ్ వైడ్ షేక్ అవుద్ది. నిజంగా శంకర్ గారు ఇప్పటి వరకు కూడా తెలుగులో ఏ మూవీకి డైరెక్షన్ చేయాల. ఫర్ ద ఫస్ట్ టైం గేమ్ చేంజర్కి చేస్తున్నారు. డైరెక్ట్లీ చేస్తున్నారు కాబట్టి ఈసారి రామ్ చరణ్కి డైరెక్ట్ హిట్ పడుతుంది. లుక్స్ కనిపించాయన్న మామూలుగా లేదు భయ్య. నిజంగా ఒక బంధించిన సింహాన్ని జూలు విదిలితే ఎలా ఉంటుందో అలా ఉంది. నిజంగా గుర్రం మీద స్వారీ చేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఒకప్పుడు హెలికాప్టర్ అంటే ఇందిరా షాట్స్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారి లుంగి మీద ఎట్లా అనిపించింది? మొన్న నేను ఆ హెలికాప్టర్ షాట్లు పుష్పాలో చూసా. పుష్పాలో గన్న పట్టుకొని చూసాను, ఇక్కడేమో కత్తి పట్టుకొని చూసా. అంటే ఇక్కడ కత్తికి పదును ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి రికార్డులను కూడా కోసి పడేద్దు.